హాయ్ అండి అందరికీ. షిఫ్ట్ వీడియో అండి, 2017 మోడల్ ఉంటుంది. ఇది టాక్సీ ప్లేట్ ఇది, ఓకేనా. దీనికి రీడింగ్ వచ్చేసి 1,16,000 వరకు ఉంటుందండి. ఇది రీడింగ్ మాత్రం ఒరిజినల్ ఏం లేదు, అంటే దీనికి ఇన్సూరెన్స్ కూడా లేదు. రేట్తో సహా మీకు క్లియర్గా చెప్తుంటాను. వెహికల్ చూపించే ముందు మీకు క్లియర్గా చెప్తుంటాను, అంటే ఏది ప్రాబ్లం ఉంది ఏది లేదని చెప్పేసి, ఏదైనా మారిందా లేదని కూడా చెప్తుంటాను నేను. ఆగండి, అప్పుడే స్కిప్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది కూడా ఫాలో చేయండి. కొంచెం చేస్తే ప్రతి అప్డేట్ అందులో కూడా ఇస్తుంటాను నేను. సరే, కొత్త వాళ్ళు ఒక లైక్ మాత్రం ఇవ్వండి అబ్బా. నేను జెన్యూన్ చెప్తలే, అది కూడా చూడండి. చూసిన తర్వాత నాకు లైక్ ఇవ్వండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, మీకు కూడా ఒరిజినాలిటీ ఉందా లేదా కూడా తెలిసిపోతుంది, ఓకేనా. సరే, లేట్ చేయకుండా వీడియోకి అయిపోదాం. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అట్లాగే ఇది ట్యాక్సీ ప్లేటు. ఇప్పటివరకు చెప్పింది ఎక్కువైంది అనుకుంటా, నా ఉద్దేశం చెప్తున్నాను మీకు. సరే చూద్దాం రండి. వెహికల్ అయితే ఓకే అండి, మనం చెప్పిన వెహికల్ ఇదే, చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. మెయిన్గా చూసుకోవాల్సింది బయట నుంచి డెంటు పెయింట్లు ఉన్నాయని, అదొక్కటే కాకుండా చిన్న చిన్నగా ఉంటాయి, డెంట్లు ఉంటాయి, స్క్రాచెస్ ఉంటాయి. ఒకసారి అయితే సరౌండింగ్ అయితే చెక్ చేసుకోండి. వెహికల్ యాక్సిడెంటా లేదా అనేది నేను కూడా చెప్తాను, చూపిస్తాను. అది చెప్పడానికి కోసమన్నా నీకు బీడింగ్లు కానీ ముంగట ఆప్రాణ పిల్లర్స్ అవన్నీ చూపిస్తా, ఓకేనా. ఇది డీజిల్ వర్షన్. టైర్స్ కూడా దీనికి బాగానే ఉన్నాయి. సరే, ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే, పర్ఫెక్ట్. లేట్ ఎక్కువ చేయకుండా మీకు తక్కువ టైంలో చెప్పేస్తాను నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. డోర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది డోర్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. అది నేను చెప్పడం కాదు, మీరు డైరెక్ట్ లైవ్లో చెక్ చేసుకోవచ్చు వచ్చి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే. సార్, మెయిన్ విషయం ఏంటంటే ఒకసారి ఇది బీడింగ్ అయితే చెక్ చేసుకోండి. మీకు విషయం చెప్తాను నేను ఏదైనా వీడియో ప్రీమియర్లో పెట్టినంటే నెక్స్ట్ వచ్చేది వీడియో ఇది ఉంటుందని చెప్పి మీకు అవగాహన కోసం ఏం పెడుతుంటే ఓన్లీ ప్రైస్ కోసం అని చెప్తుంటారు, చూసుకోవచ్చు. ఇది టైర్ వచ్చేసి మీకు 70-80% వరకు ఉంటుంది. ఇందులో పాన్ జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి, ఓకేనా. సరే, ఇందాక చెప్పాను కదా, మీరు ఓన్లీ వీడియో కోసమే చూస్తున్నారా, లేకపోతే ప్రైస్ కోసం చూస్తున్నారా, లేకపోతే వెహికల్ కోసం చూస్తున్నారా? నాకైతే ఏది క్లారిటీ అయితే లేదబ్బా మీ దగ్గర నుంచి. సరే, ఇప్పుడు మీకు బీడింగ్ చూపిస్తా, కాకపోతే ఫస్ట్ ఇంజిన్ ఎట్లా ఉన్నది, నెక్స్ట్ లైట్లు ఎట్లా వర్క్ చేస్తున్నాయి అది కూడా చెప్తుంటాను నేను. సార్, నేను మెయిన్గా అయితే ఈ సౌండ్ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ గురించి నేను పట్టించుకోను. కాకపోతే వెహికల్ ఫస్ట్ బాగుందా లేదా అది మాత్రం చూస్తాను నేను, ఓకేనా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇందాక మీకు అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అని చెప్పాను కదా. రీడింగ్ వచ్చేసి మీకు 1,13,000 ఉన్నాయండి. అది రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. ఇక్కడ గ్లాస్ కూడా ఒకటి బ్రేక్ అయింది, మీకు అక్కడి నుంచి కూడా వచ్చి చూపిస్తాను నేను. సరే, ఫస్ట్ అయితే ఇంజన్ సౌండ్తో సహా మీకు క్లియర్గా చెప్తాను నేను, చూడండి. చూసుకోవచ్చండి. దీనికి మా ఈ పెద్ద మనిషి ఎవరు తాడు కట్టాలా, ఇది కూడా కట్టిరు, అది ఆగుతుందా? ఇది కొంచెం డెలికేట్ ఉందన్నట్టు. సరేనా, ముంగట ఆపరణ చెక్ చేసుకుందాం. అయితే మీకు ఫ్యాక్టరీ ఏదో చెప్పాలా, జస్ట్ అక్కడ కొంచెం ఆయిల్ లీకేజ్ టైప్ కనిపిస్తుంది, అంటే అక్కడ ఓకేనా. ఇది వాష్ చేసి ఆల్రెడీ. ఇది కూడా ముంగట సోపట్ కూడా ఓకే ఉంది, ఆపరణ కూడా ఓకే ఉంది. ఇంజన్ సౌండ్ అయితే మీకు ఏర్పడుతుంది కదా, ఓకే, చూసుకోవచ్చు. మీకు ఒకసారి హెడ్ లైట్ కూడా చూపిస్తా. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం డ్యామేజ్ అయిపోయింది, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది, ఓకేనా, ప్రాబ్లం లేదు. ఇందులోకి మాత్రం ఇది డ్యామేజ్ అయింది, చూసుకోవచ్చు. ఇలా వాటర్ పోయినాయి. మిర్రర్స్ అయితే చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఇది ట్యాక్సీ ప్లేట్ కాబట్టి అంతే ఉంటుంది సార్. ఎవరికైనా తక్కువ బడ్జెట్లో అని కూడా చూసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 5,10,000 ఓనర్ చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని 4,75 వరకు ఇస్తా అంటుండు ఓనరు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మాట్లాడచ్చు. కానీ ఏదో టైంపాస్ చేసేసి ప్లీజ్ అడగకండి. ఇప్పుడు మీకు బీడింగ్ కూడా చూపిస్తుంటా. ఒకసారి అయితే బీడింగ్ చెక్ చేసుకుందాం. బీడింగ్ అయితే టైట్ ఉంది, ఇది చూసుకోవచ్చు. చూసిరా, మేము కట్టినాయి. మొన్న కూడా ఒక వెహికల్ వచ్చింది అన్నట్టు, అది కొంచెము బీడింగ్ అంటే ఈ సైడ్ సేమ్ ఇది
అంటే ముంగ డోర్ సైడ్ది అది డ్యామేజ్ అయింది, దాన్ని మాడిఫై చేసారు అన్నట్టు. నేను ఎందుకు చెప్తున్నా అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తున్నా. వాస్తవాలు మీరు గమనించకపోతే అది మీ ఇష్టం అండి. ప్రతి ఒక్కరు ఇదే ఖచ్చితంగా చెక్ చేస్తారు. ప్రైజే ముఖ్యం. మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే చెప్పండి, మనం కూడా ఇప్పిస్తాం, ప్రాబ్లం లేదు. దానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. ఈ వెహికల్కి అయితే యాక్సిడెంట్ అయిందా లేదని మనం చెప్పడానికి ఉంటుంది, ఆ బండ్లకు ఏముండదు అన్నట్టు. ఓకేనా? సరే, సరౌండింగ్ మొత్తం అయితే బీటింగ్ చెక్ చేసుకున్నారు కదా. ఫస్ట్ ఒకసారి ముంగడ గ్లాస్ ఇద్దాం. ఇక్కడ బిహెచ్ ఉంది, ఇది కూడా సేమ్ బిహెచ్ ఉంది, ఇది కూడా సేమ్ బిహెచ్ ఉన్నది. ఒకసారి ఇది కూడా మీకు చెక్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బిహెచ్ ఉంది. మీరు డైరెక్ట్ చూసుకుంటేనే ఇంకా మీకు బెటర్ ఉంటుంది. ఇది కూడా సేమ్ బిహెచ్. సరే, లేట్ చేద్దాం, ఇక ఎక్కువ అయిపోయింది. ఇక్కడ టైర్స్ చూసుకుంటే మాత్రం ముంగటి ఒక 50-60% వరకు ఉంటాయి. ముంగటి రెండు సేమ్ అంతే ఉన్నాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెనక చూసుకున్నా కానీ అంతే, అంటే 50-60% కంటే ఎక్కువ ఉంటాయి. నేను చెప్తున్నా దాదాపు 90% వరకు ఉంటాయి. టైర్లు మాత్రం కొత్త టైర్లు అవి. చూడకముందే మనలు ఈజీగా ఒక కామెంట్ చెప్పేస్తున్నట్టు అంతే, ఇంతే కదా అంటారు. ఓకే, ఫైనల్గా మీకైతే నేను చెప్తా చూడండి. షిఫ్ట్ వీడియో అండి, ఆప్షనల్ 2 ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి. ట్యాక్సీ ప్లేట్, ఇది మోడల్ 2017 ఉంటుంది. రీడింగ్ మాత్రం లేదు, ఇన్సూరెన్స్ మాత్రం లేదు. దీనికి రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. ఇంటీరియర్ చూసుకున్నా ఓకే ఉంది. దానికి షోరూమ్ ట్రాక్ చేయించుకోలేరు కాబట్టి నేను చెప్తున్నాను. నేను మీకు ఒకసారి వచ్చి చూసుకోవచ్చు డైరెక్ట్ లైవ్లో. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, అంటే 100% ఉంటాయి. కానీ నేను చెప్పేది మాత్రం 78% అని చెప్తున్నాను. సార్ దీని ప్రైస్ వచ్చి 5,10,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.